సర్వాంతర్యామి, నిరాడంబరుడు, త్రినేత్రుడు, దిగంబరుడు, బోలాశంకరుడు, వరప్రదాత, అర్ధనారీశ్వరుడు, అభిషేక ప్రియుడు. శివుడి గురించి ఇలా మనం ఎన్ని చెప్పుకున్నా మరెన్నో విశేషణాలు వస్తూనే ఉంటాయి. త్రిమూర్తులలో శివుడు లయకారుడు. ఆ కారణంగానే ఆయన తమోగుణ ప్రధానుడు. శివుని సగుణ బ్రహ్మగా కొలుస్తారు. రాముడు స్వయంగా శివుణ్ణి రామేశ్వరంలో కొలిచినట్లు పురాణాలు చెబుతున్నాయి. మునులకు యోగులకు అధినాయకుడు శివుడే. ఆయన దిగంబరుడు అంటే దిక్కులే అంబరంగా కలిగినవాడు. సర్వవ్యాప్తి అని అర్థం. ఆయన రూపంలోని విశేషాలని ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. శివుని దక్షిణ హస్తంలోని త్రిశూలం గురించి ముందుగా తెలుసుకుందాం. శివుని దక్షిణ హస్తంలోని త్రిశూలం సత్వ రజస్తమో గుణాలని త్రిగుణాలని సూచిస్తుంది. సార్వభౌమత్వానికి అది ప్రతీక. ఈ మూడు గుణాలతోనే సృష్టి నడుస్తుంది. ఎడమ చేతిలోని డమరుకం శబ్ద బ్రహ్మని ప్రతిధ్వనిస్తుంది. సకల భాషలకు ఆధారభూతమైన ఓంకారం సంస్కృత భాష ఈ డమరుకం నుంచే ప్రభవించాయి. శిరస్సులోని నెలవంక మనసును నియంత్రించే శక్తికి ప్రతీక. జటాజోటంలోని స్వరంగా అమరత్వానికి ఇది నిదర్శనం. జంతువులలో ఏనుగు అభిమానానికి ప్రతీక. గజ చర్మాన్ని ధరించిన శివుడు స్వాభిమానానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాడు. శార్దూలం విషయ వాంఛలకు ఆలవాలం. విషయ వాంఛలను జయించడానికి అనడానికి సూచికగా పులి చర్మం మీద ఆసీనుడై ఉంటాడు శివుడు. లలాటంలో ఉన్న అక్షం వ్యవహార జ్ఞానాన్ని సహజ వివేకానికి ఆలంబన. కంఠంలో సర్పాన్ని ధరించడం ద్వారా వివేకానికి శాశ్వతత్వానికి ప్రతీకగా భాషిస్తాడు. సర్పం జీవాత్మకి ప్రతీకగా ఆయన కంఠంలో అలరారుతుంది. 5 తలలు పంచేంద్రియాలకు, పంచభూతాలకు, పంచ ప్రాణాలకు, పంచతనాత్మలకు, పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు నెలవు. పాము బుసలు ఉచ్ఛ్వాస నిశ్వాసలను ప్రతిబింబిస్తాయి. సామాన్య జనులు సర్పదర్శనంతోనే భీతి చెందుతారు. అంతటి విషసర్పాన్ని తన మెడలో ధరించి అభయుడయ్యాడు శివుడు. నమశివాయ అనే పంచాక్షరి మంత్రం శివుణ్ణి ధ్యానించడానికి భక్తులకు సాధనం. శివుడు శ్వేతవర్ణుడు. ఈ వర్ణం ద్వారా ప్రజలంతా పరిశుద్ధ అంతరంగులై స్వచ్ఛమైన మనస్సును, ఉన్నతమైన ఆలోచనలు కలిగి క్రూరత్వానికి, కపటత్వానికి, ఈర్ష్య, అసూయలకు, ద్వేషానికి దూరంగా ఉండాలని తెలియజేస్తున్నాడు. లలాట మీద అడ్డంగా 3 వివిధ రేఖలు ధరించి మానవులు వారిలోని త్రిదోషాలను తుడిచేసుకోవాలన్నాడు. శివాలయం ముందుగా ఉండే బలిపీఠం ప్రజలంతా భగవంతుని చేరాలనుకునే ముందు అహంకారాన్ని, స్వార్థాన్ని విడిచిపెట్టాలని సూచిస్తుంది. ఇక శివలింగానికి అభిముఖంగా ఉండే నందీశ్వరుడు శివుని ద్వారపాలకుడు. ఆయన శివునికి వాహనం కూడా. నందీశ్వరుడు సత్సంగాన్ని బోధిస్తున్నాడు. సాధువులతో సత్సంగం కలిగి ఉంటే పరమాత్మను సులువుగా చేరుకోవచ్చని చెబుతున్నాడు. భగవంతుని చేరుకునే సాధనాన్ని సన్యాసులు బోధిస్తారు. మన మార్గంలో ఉండే ముళ్లను, ఆటంకాలను వారు తొలగిస్తారు. మనకు కలిగే సందేహాలను తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు. భగవంతుని చేరడానికి సత్సంగాన్ని మించిన నావ లేదని పెద్దలు చెబుతున్నారు. ఒక క్షణకాలం వారితో గడిపిన జ్ఞానం అబ్బుతుందని పండితులు అభిప్రాయపడతారు. ప్రాపంచిక వాంఛలను తొలగించగల శక్తి సాధువులకు మాత్రమే ఉంది. వృషభ వాహనం ధర్మదేవతకు ప్రతిరూపం. శివుడు నందిని వాహనంగా చేసుకుని ప్రయాణిస్తూ ధర్మానికి, రుజుత్వానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. ఈ విధంగా శివుని ఆకారం, ఆహార్యంలో అనేక విశ్వ రహస్యాలు నెలకొని ఉన్నాయి. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ భక్తి.